ముత్తైదులందరికీ హారతి ఇవ్వండి అమ్మా. అయ్యో, ఫస్ట్ నాకెందుకమ్మా, ముందు పెద్దవాళ్ళకి ఇవ్వు. వెళ్ళు వెళ్ళమ్మా. అమ్మా, అత్తయ్య గారు హారతి తీసుకోండి. రమా, రమా, నువ్వు వెనక్కి జరుగు. వదినా, అమ్మా, అయ్యో, 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 అమ్మగారు, శుభమాని పూజ చేస్తుంటే ఇలా జరగడం ఏంటి? ఏనాడు నట్టింట్లో ఇలా జరిగిందే లేదు. ఇలా జరగకపోతే ఇంకెలా జరుగుతుంది లేండి. అందుకే కదా పెళ్లి చేసుకునే ముందు అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలి అంటారు. ఏంటి రోజా ఇది? కొద్దిలో మామ్కి ఎంత ప్రమాదం మిస్ అయింది చూసుకోవాలి కదా. ప్రతి విషయంలో మామ్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నాం. ఐ డోంట్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ బిహేవియర్. ఇందులో అమ్మాయిని తప్పు పట్టడానికి ఏముంది బాబు? లేకపోతే ఏంటంకుల్, తన వల్లే కదా మామ్ శారీ కాలిపోయింది. తను హారతిచ్చింది అంతే కదా. హారతిస్తే చాట అంటుకోవడం అనేది మొదటిసారి చూస్తున్నాను. అసలు చాటలు రెడీ చేసిందే చామంతి కదా. తనకే తెలియాలి ఎందుకు కాలేయో ఏంటో. చెప్పు, ఆ చాట ఎందుకు కాలింది? అందులో ఏం కలిపావు? చెప్పు చెప్పు. అమ్మగారు, నాకేం తెలియదు అమ్మగారు. పూజ కోసం రెడీ చేయమన్నారు, చేశాను. నువ్వు రెడీ చేశావు, ఈవిడ గారు తీసుకొచ్చారు. ఈ లోపల ఏం చేశారో అదే కదా మేము అడిగేది. వదినా, నాకు తెలిసి ఇదే ఆ చాటకేదో రాసుంటుంది. అందుకే అది అలా తగలబడుంటుంది. లేకపోతే హారతిస్తుంటే చాట తగలబట్టమేంటి? ఏదో గుడిసె తగలబడ్డట్టు. చెప్పు. నిజంగా నాకేం తెలీదమ్మా. ఇంట్లో శుభకార్యం జరుగుతుంటే ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం నాకేంటి? అయినా ఏదో ఒక విషయంలో ఏదో ఒక విధంగా అడ్డం పడుతూనే ఉంటావు కదా. ఇది దేనికోసం? ఎవరి కోసం? తప్పెక్కడ జరిగిందో తెలుసుకోకుండా చాటలు తయారు చేసింది ఆ అమ్మాయి అయినా చాటలు అందించడానికి హెల్ప్ చేసింది మాత్రం ఈవిడే కదా. ఇక్కడి నుంచి లోపలికి తెచ్చేలోపు ఏదో జరిగింది అన్నప్పుడు ఆవిడ చేతి నుంచి అందరి చేతులకి వచ్చేలోపు కూడా ఏదో ఒకటి జరుగుండొచ్చు కదా. ఈ పెద్ద మనిషి ఏంటి నన్ను ఇరికిస్తున్నాడు? రమా, నీకు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలీదా? ఆ అమ్మాయి నీ ప్రాణాలు కాపాడింది.
ఏమైనా చేయాలనుకుంటే పక్కకి తప్పుకుంటుంది కానీ మా వాళ్ళకి కాంది తనంది చేస్తుంది. తను ధైర్యంగా ముందుకొచ్చి నిన్ను కాపాడింది కాబట్టి చీర మాత్రమే కాలి నువ్వు క్షేమంగా బయటపడ్డావు. అదే కాస్త ఆలస్యం అయ్యుంటే నువ్వు ఈ పాటికి అగ్నికి ఆహుతి అయ్యేదానివి. అది ఆలోచించకుండా తనను పట్టుకుని కొడతావా? నిజానికి నువ్వు తనకి కృతజ్ఞతలు చెప్పాలి. సరే అమ్మా చామంతి, తన తరపున నేను నీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఒకసారి జాతకాలవి చూపిస్తే మంచి చెల్లెమ్మా, లేకపోతే ఇలా జరగడం ఏంటి? నా కోడలి జాతకం మంచిదే. నాకా నమ్మకం ఉంది. తన జాతకం బాగుంది కాబట్టే నేను బతికి బయటపడ్డాను. అటు తిరిగి ఇటు తిరిగి మీరు ఎవరైనా రోజానంటే మాత్రం ఊరుకొని చెప్తున్నా. చూసావా మా మామ్ నీ మీద ఎంత నమ్మకం పెట్టుకుందో? నువ్వు మాత్రం డిస్టర్బ్ చేస్తూనే ఉన్నావు. సరే సరే, ఇంకో వాయినాలు ఇవ్వాలి కదా, ముందు అది కానివ్వండి. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. అవునమ్మా, త్వరగా ఈ వాయినం ఇవ్వండి. రోజా ఆగు. రమా, నీ చేతిలో చేట కాలిపోయింది కాబట్టి ఆ వాయినాన్ని చంద్రికాకివ్వనివ్వు. అమ్మ చెప్పేది కూడా నిజమే కదా. శుభమాన్ నీ చేతికిస్తే ఇంత ప్రమాదం జరిగింది.